అది కాదు నారాయణ అన్న, అది కాదు ఏం లేదు. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి విడదల రజని చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు. విడదల రజని మొదటి రోజు దీక్ష చేపట్టిన పరిస్థితుల్లో కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించిన పరిస్థితి. కేవలం చిలకలూరిపేటలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాలన్నింటినీ కూడా ఇదే రకంగా పోలీసులు భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తున్నాం, విడదల రజని మాజీ మంత్రి స్థాయి వ్యక్తిని పోలీసులు బలవంతంగా లాక్కుని వెళ్లిపోయే పరిస్థితులు చిలకలూరిపేటలో కనిపిస్తున్నాయి. విడదల రజని కింద పడిపోయారు, అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ మంత్రి 3 సంవత్సరాల మంత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి విడదల రజని చేపట్టిన దీక్షను పోలీసులు ఏ రకంగా భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారో కనిపిస్తోంది. పోలీసులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం. మాజీ మంత్రి విడదల రజనిని బలవంతంగా అక్కడి నుంచి ఎత్తుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఆ క్రమంలో మాజీ మంత్రి విడదల రజని కింద పడిపోవడం కూడా మనకి క్లియర్ కట్ గా గమనిస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, పోలీసులు ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తిని చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏకంగా ఆమె చేతులు పట్టుకుని గుంజేసుకుని మరి అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం కనిపిస్తోంది. చాలా దారుణమైన పరిస్థితి. మొదటి రోజు నుంచి పోలీసులు చిలకలూరుపేటలో ఇదే వ్యవహార శైలిని ప్రదర్శిస్తూ ఉన్నారు. మొదటి రోజు మీ దీక్షకు పర్మిషన్ లేదంటూ విడదల రజని చేతిలో ఉన్న మైకును లాగేసి మైకును ఎత్తుకుపోయిన పరిస్థితి. రెండో రోజు నిన్న ఎడ్లపాటులో దీక్షా శిబిరాన్ని నిర్వహించారు, అందులో పాల్గొన్నారు. అయితే మీకు పర్మిషన్ లేదంటూ అందరినీ అరెస్ట్ చేసి దీక్షా శిబిరాన్ని చేసిన పరిస్థితి. ఇవాళ మూడో రోజు ఉదయం నుంచి పోలీసులు వస్తూ ఉన్నారు. దీక్షా శిబిరం దానికి పర్మిషన్ లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రజల కోసం, యువకుల కోసం, విద్యార్థుల కోసం మేము దీక్ష చేస్తున్నాము, దీక్ష కొనసాగిస్తామని
విడుదల రజని చెప్పారు. అయితే ఇవాళ పోలీసులు మూడోసారి వచ్చి ఇక్కడ దాదాపు రావటం పూర్తిగా హల్చల్ చేయడంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దీక్ష రూపంలో నిరసన తెలుపుతుంటే విడుదల రజనీ పైన పోలీసులు ఒక మాటలో చెప్పాలంటే దాడి చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆమె దీక్షా శిబిరంలో శాంతియుతంగా దీక్ష చేస్తూ ఉంటే ఒక్కసారిగా పోలీసులు ఆమె చేతులు పట్టుకుని లాగేయడంతో ఆమె కింద పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయినా దీక్ష కింద కూర్చుని ఎక్కడైతే ఆమె పడిపోయారో అక్కడ కూర్చున్న దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు నన్ను అరెస్ట్ చేసినా సరే పోలీస్ స్టేషన్ లో కూడా దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్తున్నారు. దీక్షా శిబిరం దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విద్యార్థులకు యువకులకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. దాదాపు గంట సేపటి నుంచి ఈ వాగ్వివాదం ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా దీక్షా శిబిరాన్ని మీరు క్లోజ్ చేయాలి, పర్మిషన్ లేదు అంటూ హడావిడి చేస్తున్నారు. ప్రశాంతంగా శాంతియుతంగా దీక్ష చేసే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఎందుకు మీరు ఇలా వ్యవహరిస్తున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం భయపడుతోంది. ఏదైతే లోకేష్ రాజీనామా చేయాలని ప్రజలందరూ ముక్త కన్నంతో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం భయపడి పోలీసులను అడ్డం పెట్టుకుని ఎలాంటి చర్యలకు పాల్పడుకుని విడుదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీక్షా శిబిరంలో ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తుంటే పోలీసులు ఆమెను లాగి కింద పడేయడంతో కిందే ఎక్కడైతే పడిపోయారో అక్కడే కూర్చుని శాంతియుతంగా దీక్ష చేస్తున్నారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు యువకులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పోలీసులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అశోక్, చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అక్రమాలకి లోకేష్ బాధ్యత వహించాలి అనే దీక్షలు చేయడం మనకు కనిపిస్తోంది. ప్రతి చోట పోలీసుల వ్యవహార శైలి ఇదే రకంగా ఉంటుంది. శాంతియుతంగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆ విద్యార్థుల వాయిస్ వినిపించే ప్రయత్నం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ప్రభుత్వం పూర్తిగా ఇరుకుని పడిపోయింది. ప్రజల నుంచి ముక్త ఖండంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ పెరిగింది. దీంతో ప్రభుత్వం భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అలానే యువజన విభాగం చేస్తున్న దీక్షలపై కొన్ని చోట్ల పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. దీక్షా శిబిరాల్ని ధ్వంసం చేస్తుంది. దీక్షా శిబిరాల్లో ఉన్నవారిని బలవంతంగా లాక్కెళ్లి స్టేషన్ లో కూర్చోబెడుతుంది. మరికొన్ని చోట్ల తెలుగుదేశం గోండాలే దాడి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం భయపడుతోంది. ఎక్కడ